ఆరాధనకు సహాయకరంగా కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధన చేద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుకొని మనము ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. లూకాకి కితాబ్ 10:40 40వ వచనం నేను చదువుతున్నా. మార్త విస్తారమైన పని పెట్టుకుంట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సాయం చేయమని నేను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ఈ యొక్క పరిశుద్ధ దినంన దేవా, నీ మాటలు మాకు వినిపించు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా. నీవు మాతో మాట్లాడతావా? యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మార్త ప్రభు అయిన యేసుక్రీస్తును తన ఇంటికి చేర్చుకున్నది. అయిన యేసుక్రీస్తు ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఒక ప్రాబ్లం ప్రభువారికి చెప్తున్నది, యేసు ప్రభుకు చెప్తున్నది. విస్తారమైన పని పెట్టుకుంట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టింది. నీకు చింత లేదా? నీకు చింత లేదా? నాకు సాయం చేయమని యేసు అంటున్నది. నీకు చింత లేదా? ప్రభు సన్నిధానంకి వచ్చిన నువ్వు నేను మనమందరం, हे प्रभु, क्या तुझे कुछ भी सोच नहीं कि मेरी बहन ने मुझे सेवा करने के लिए अकेले ही छोड़ दिया है, सो उससे कहे कि मेरी सहायता करे. हिंदी नहीं है. ప్రభుని అడుగుతున్నది, నీకు చింత లేదా? ప్రభు ఉన్నాడు. ఈమె విస్తారమైన పనులు పెట్టుకున్నది, పని చేస్తున్నది. ప్రభువా, నేను విస్తారమైన పని చేస్తున్నా, ఒక్కదాన్నే పని చేస్తున్నా. మా సహోదరి అక్కడ కూర్చున్నది నీ దగ్గర, నీ పాదాల దగ్గర కూర్చున్నది. నీకు చింత లేదా? చింత లేదా అని అడుగుతున్నది. యేసు ప్రభుకు చెప్తున్నది. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం ఇక్కడ వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నాం, ప్రభు వాక్యం వింటున్నాం. ప్రభుకు మన మీద చింత లేదా? ప్రభుకు మన మీద చింత లేదా? ఇలా చాలా చిన్న సంఖ్యలో ఉన్నాం. ప్రభుకు మన మీద చింత లేదా? మనమందరం ఇక్కడ అచ్చుకున్నాము. ఎక్కడ 2-3 నా నామంపేట కూడి ఉంటారో వారి మధ్య నేనున్నా అన్నాడు. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ప్రభు ఉండి మనలను చూస్తున్నాడు. ఆయనకు చింత లేదా? మన గురించి ఆయనకు చింత లేదా? నా పిల్లలు నన్ను ఆరాధిస్తానికి వచ్చిండ్రు, నన్ను పూజిస్తానికి వచ్చిండ్రు. తన సమయాన్ని నాకు ఇస్తున్నారు. నా మందిర ఆవరణలో కూకుంటారు, నన్ను ఆరాధిస్తానికి వచ్చిండ్రు. ఏ విధంగా ఆరాధిస్తున్నారు? ఆయనకు చింత లేదా? 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం అందరం తీసి చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 217 నంబర్ పేజ్. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. పేతురు భక్తుడు రాస్తున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయుడు. మార్త అంటున్నది, ప్రభువానికి చింత లేదా? నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత పని చేస్తున్నా, ఇంత బాధపడుతున్నా, నా మీద నీకు కొంచెం దయ లేదా? ఈరోజు నువ్వు నేను మనం ఒక ప్రశ్న చేసుకుంటున్నాం. మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, రాత్రంతా పని చేస్తున్నాం, దినమంతా పని చేస్తున్నాం, నీ మందిరానికి వస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. నీకు మా మీద చింత లేదా? మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకెన్ని కష్టాలు ఉన్నాయి. మా ఆర్థిక స్థితి ఎంత దెబ్బతీసింది. మేమెంత కష్టాల్లో ఉన్నాం ప్రభా. మా పైసలు, మా జీతం మాకు సరిపోతలేదు.
మా పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు, మేము బాధతో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం. ప్రభా నీకు చింత లేదా? చింత లేదా నీకు? నీ మందిరం ప్రతి ఆదివారం వస్తున్నాం మేము ఏ చిన్న పని చేసుకుంటున్నాం, మా జీతం మాకు సరిపోతలేదు, మేము పని చేసే దగ్గర మాకు ఎంత కష్టం ఉన్నది, మాకు ఎంత బాధ ఉన్నది. నీకు చింత లేదా? నీకు చింత లేదా? ఈ ప్రశ్న నువ్వు ఎత్తున్నావచ్చు, నేను ఎత్తున్నావచ్చు, మనం అందరం ఎత్తున్నావచ్చు. ప్రభ నేను ఎంత బాధల్లో ఉన్నా, ప్రభ నా బాధ తీరతలేదు, నీకు చింత లేదా? మార్త అదే ప్రశ్న ఎత్తున్నది, కష్టపడుతున్నది, పని చేస్తున్నది. యేసుప్రభు అక్కడ కూర్చున్నాడు. మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నది. యేసుప్రభు పాదాల దగ్గర తిని ఆయన మాటలు వింటున్నది, ఆయన వాక్యం వింటున్నది. మార్త విస్తారమైన పండ్లు పెట్టుకొని యేసుప్రభుని ఒక ప్రశ్న అడుగుతున్నది, నీకు చింత లేదా? ఎస్, మన ప్రభుకు చింత ఉన్నది, మన గురించి ఆయనకు చింత ఉన్నది. ఆయనకు చింత లేదన్నట్ల లేదు. నా కొడుకు, నా బిడ్డే విస్తారమైన పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఆ చింత యావత్తు నా మీద మోపుతలేరు. ఆయనకు చింత ఉన్నది, ఆయన బాధపడుతున్నాడు. ఇంత కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, కానీ ఆ బాధ నా మీద ఎత్తలేరు. ఎందుకు? వాళ్ళు సొంతగానే ఎందుకు కష్టపడుతున్నారు? రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు? కష్టాలతో ఎందుకు బాధపడుతున్నారు? శ్రమలతో ఎందుకు బాధపడుతున్నారు? ఆ భారం నా మీద ఎందుకు ఎత్తలేరు? ఆయన పాదాల దగ్గరికి ఎందుకు వచ్చి కూర్చుంటలేరు? ప్రభా నాకు ఈ కష్టం ఉన్నదిగా, నువ్వు తీరుస్తావు. ఎస్, నేను నీ వాక్యం వింటా, నీ మాటలు వింటా, నీ దగ్గర కూర్చుంటా. నేను ప్రభా నీ దగ్గర నేను కూర్చుంటా. ప్రభు మన గురించి చింతిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరం కట్టున్నారు, కానీ పూర్ణంగా నా దగ్గర నా మీద ఆధారపడతలేరు. వీళ్ళు వాళ్ళే ప్రయాసపడుతున్నారు. ఈమె వంట వండుతున్నది, తిండి వండుతున్నది, తిండి వండుతున్నది, కష్టపడుతున్నది. కీర్తనకారుడు 55:22 అదే అంటున్నాడు, నీ భారం. ఒక మాట నేను చదువుతా. నీ భారం ఏవో మీద మోపము, ఆయననే నిన్ను ఆదుకుంటాడు అంటున్నాడు. నీ భారం ఏవో మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నువ్వు కష్టపడుతున్నావు, బాధపడుతున్నావు, వంటాడుతున్నావు, యేసుప్రభు వచ్చిండు, యేసుప్రభు దగ్గర నువ్వు కూర్చున్నావు, కానీ నీ మనసు ఇంకా ఆన్నే ఉన్నది. నా ఇల్లు ఎట్లా నడుస్తున్నదో, నా జీతం సరిపోతలేదు, నాకు బాకులు ఎక్కువైనాయి, నా బాకులు ఎట్లా తీరుతాయో, నాకు అనారోగ్యం ఉన్నది, నా బీమారి ఎప్పుడు మంచిగా అవుతుందో. నువ్వు భారం ఏవో మీద మోపుతలేవు, నేను సుఖం భారం ప్రభు మీద మోపుతలేమని దేవుడు ఈరోజు అంటున్నాడు. నువ్వు నీ భారం ఏవో మీదకి ఎందుకు మోపుతలేవు? ప్రభా దేవా నీకు చింత లేదా? నీకు చింత లేదా? యోహాను భక్తుడు అంటున్నాడు. యోహాను భక్తుడు ఏమంటాడు తెలుసా? 6వ అధ్యాయం యోహాను 6:27 6:27 ఏమంటున్నాడు అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనిషికవుడు దాన్ని మీకు ఇస్తుంది. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్తున్నాడు. క్షయమైన ఆహారం గురించి కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. క్షయమైన ఆహారం గురించి కష్టపడకూడదు, అక్షయమైన ఆహారం గురించి కష్టపడుడి. క్షయమైన ఆహారం అంటే ఇప్పుడు తిన్న అన్నము 2-3 గంటలు అరిగిపోతుంది, నీకు మళ్ళీ ఆకలి కుడుతుంది. ఇప్పుడు తాగిన నీళ్ళు ఇంకొక 2-3 గంటల్లో నీకు మళ్ళా ధూప అవుతుంది. ఇట్లా జీవితాంతం నువ్వు అన్నం తింటావు అరిగిపోతుంది, తింటా ఉంటావు అరిగిపోతుంది. క్షయమైన ఆహారం గురించి ప్రయాసపడకు, కానీ అక్షయమైన ఆహారం గురించి ప్రయాసపడు. అక్షయమైన ఆహారం గురించి ప్రయాసపడమని చెప్తున్నాడు. మనమందరం క్షయమైన ఆహారం గురించి ప్రయాసపడతాం. మనం ఇక్కడ కూకున్నాం, దేవుని సన్నిధానంలో కూకున్నాం, కానీ మన ఆలోచనలు ఇంకెక్కడో ఉన్నాయి. నా కొడుకుల సంగతి ఏమవుతుందో, నా బిడ్డల సంగతి ఏమవుతుందో, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయో, నా పిల్లల చదువులు ఎప్పుడైపోతాయో, నా ఉద్యోగం మంచిగా లేదు, నాకు మంచి ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందో, నేను ఎప్పుడు మంచిగా బతుకుతాను, ఈ లోక పర్యాయంగా సుఖం నాకు ఎప్పుడు దొరుకుతుందో, అది ఆలోచిస్తున్నాం మనం. క్షయమైన ఆహారం, నువ్వు జీవితాంతం కష్టపడతావు, నువ్వు జీవితాంతం ప్రాణం ఉన్నంతసేపు అన్నం తింటావు,
అది అరిగిపోతుంది, మళ్ళా తింటావు, మళ్ళా అరిగిపోతుంది, మళ్ళా తింటావు. అక్షయమైన ఆహారం గురించి ప్రయాసపడతలేమని దేవుని వాక్యం ఈరోజు మనతో ఆడుతున్నది. అనే దేవుడు చింతిస్తున్నాడు. మనకన్నా ముందు ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుని మాటలు వింటున్నారు, ప్రతి ఆదివారం దేవుని స్వరం వినబడుతున్నది, దేవుడు మాట్లాడుతున్నాడు మనతోని ఒకరి ద్వారా. కానీ మనకి ఇంకా అర్థమవుతలేదు. క్షయమైన ఆహారం గురించి ప్రయాసపడుతున్నాం. అది దేవుడు మనకి ఇస్తాడు, ఇయ్యాడు అన్నట్లు కాదు. మనకి ఏది కావాలో ఆయనకి ఎరుకున్నది. ఆయన అంటున్నాడు, నేను మీకన్నా ముందు నేను మీ గురించి చింతిస్తున్నాను, నేను మీ గురించి చింతిస్తున్నాను. మీకు ఏది కావాలో నాకు తెలుసు, కానీ అది పొందుకునటానికి మీకు విశ్వాసం కావాలా. మార్తకు విశ్వాసం లేదు. మార్త అదే చూస్తున్నది. యేసుప్రభు కూర్చున్నాడు, నేను మంచి బిర్యానీ అండియాలా, మంచి మటన్ అండియాలా, దాంట్లో రుచిగల వస్తువులు వేయాలా, యేసుప్రభు తిని సంతోషపడాలా, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, అది చేస్తున్నా. ప్రభు నీకు చింత లేదా నా మీద? మా సహోదరుడు కూర్చుండి అనాథ ఏం లేదు, నీ మాటలు వినుకుంటా ఊరుకున్నది. మార్త మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఉత్తమమైనది, అవసరమైంది ఎన్నుకున్నది. నీ చింత, నీ భారం దేవుని మీద ఆయనను పూర్ణ మనసుతో నువ్వు నమ్ముకో. ఇప్పటిదాకా సహోదరుడు ప్రేమ గురించి చెప్పిండు. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనంలో నువ్వు మొదటి ప్రేమను వదిలితివి అని ఉన్నది. మొదట నీకున్న ప్రేమ వదిలినావు, మొదట నీకు దేవునికి మీద ఉన్న ఆసక్తి నువ్వు వదిలిపోయినావు. నీకు అర్థమైతలేదు దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమిస్తే ఆయన నీకేమి ఇస్తాడు, అది నువ్వు మర్చిపోయినావు అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి. దేవుని యొక్క ప్రేమ నువ్వు గుర్తుపట్టలేవు. ఆయన మనం రక్షింపబడి పరలోకం పోవాలని ప్రాణం పెట్టిండు. నీ గురించి చింతిస్తున్నాడు, నా గురించి, మన అందరి గురించి చింతిస్తున్నాడు. కానీ మనం దేవుని దగ్గర పూర్ణ మనసుతో మనము ప్రేమిస్తలేము, ఆయన దగ్గరికి వస్తలేము. ఇంకెన్ని దినాలు, ఇంకెన్ని దినాలని ప్రభు చింతిస్తున్నాడు. ఇంకెన్ని దినాలు వీళ్ళు నాకు దూరంగా ఉంటారు, నాకు దూరంగా ఉన్నదానికి ఆశీర్వాదాలు పొందుతలేరు, నాకు దూరంగా ఉన్నదానికి వాళ్ళ ఆశలు తీరుతలేవు, అక్కెర్లు తీరుతలేవు, వాళ్ళు ఇంకా దుఃఖంలో ఉన్నారు. మార్తలాగా ప్రభు నీకు ఇంకా నా మీద దుఃఖం అనిపిస్తలేదా, నీకు బాధ అనిపిస్తలేదు, నేను ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత కష్టపడుతున్నా, అక్కనేమో ఆడ మంచి కూసుండి నీ మాటలు వింటున్నది, నీ మాటలు వింటున్నది. మనం ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత ఆలస్యం చేస్తాం, ఎంత దుఃఖంతో వస్తాం, ఎంత కష్టంతో వస్తాం. పోవాలంట పోతున్నాము, చెయ్యాలంట చేస్తున్నాం, ఆరాధించాలని ఆరాధిస్తున్నాం, మనసుపూర్వకంగా దేవునికి ఆరాధిస్తలేము. ప్రభు అంటున్నాడు, నన్ను పూర్ణ మనసుతో ప్రేమిస్తలేరు, నన్ను పూర్ణ మనసుతో ప్రేమిస్తలేరని ఆయనకు చింత ఉన్నది. వీళ్ళు నా మీద పూర్ణ మనసుతో ప్రేమించి నన్ను ఆరాధించి నన్ను పూజిస్తే ఆయన అక్కర్లు నేను తీరుస్తా అంటున్నాడు. కానీ మనం చేసే తప్పులను బట్టి మనం బాధలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మనం చేసే కార్యాలను బట్టి మనకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మనమే ప్రయాసపడుతున్నాం మార్తలాగా. ఇది చేయాలా, అది చేయాలా, ఏది చేయాలా, ఏది చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఏం చేస్తేనే సుఖంగా ఉంటాం. నా ఇంటికి ఎక్కువ పైసలు రావాలంటే నేను ఏం చేయాలా? అప్పుడు సాధారణ అంటుంది, మోసం చేయి, అబద్ధం ఆడు, దొంగతనం చేయి, ఏదన్నా చేయి, నీ దగ్గరికి ధనం వస్తుంది అని సైతాన్ మనకు చెప్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడు, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు కట్టడాలు అనుసరించు, నేను నీకు కావాల్సింది ఇస్తా. దేవుని మాటలు వింటున్నది మరియ. మార్త కష్టపడుతున్నది, మన సొంత కష్టం, సొంత బాధల్లో కష్టపడుతున్నది, శ్రమ పడుతున్నది. అంటున్నది, ప్రభువా ఇంకా ప్రశ్న అడుగుతున్నది, నీకు చింత లేదా నా మీద? నేను ఇంత కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, నీకు చింత లేదా? ఇంకా ప్రశ్న ఎత్తున్నది, నీకు ఇంకా చింత లేదా నా గురించి? నేను ఇంత బాధపడుతున్నా, నేను ఇంత శ్రమ పడుతున్నా, నా బతికెట్లయింది, నీకు ఇంకా చింత లేదా? ప్రభు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీదే, నేను నీ గురించి చింతిస్తున్నా, నీకు ఇంకా నా మీద ప్రేమ కుదురుతలేదు. మరియా ఏం చేసిందో చూద్దామా? మరియా యేసు పాదాల దగ్గర కూర్చున్నది. యేసు పాదాల దగ్గర కూర్చుంటే ఏం చేస్తున్నావు తెలుసా?
యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం అందరు తీసి చదువుదాం. యేసు ప్రభు దగ్గర కూర్చుంటే ఏం చెప్తున్నది ఆమె? యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం అందరూ తీసి దయచేసి పరిశుద్ధ గ్రంథం చూదురి, నన్ను కాదు. అవే వచనాలు యోహాను గారు రాస్తున్నారు 3వ వచనంలో. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచాజట్ట మాన్సి అత్తరు ఒక సేరు నూనె ఎత్తు తీసుకొని యేసు పాదముల మీద పూసి తన తల వెనుకతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరి వాసనతో నిండిందట. అత్తరు అచ్చం జటామాంసి విలువగల అత్తరు, అది ఆయన తల మీద పోసింది, ఆయన పాదాల మీద పోసింది, ఆయన ఎంటికెలతో ఆయన పాదాలు తుడిచింది, ఆయన పాదాలు తుడిచింది. యేసు ప్రభు సూత్తనే ఉన్నాడు, యేసు ప్రభు సూత్తనే ఉన్నాడు. యేసు పాదాల దగ్గర కూర్చుంటే దేవుని మాటలు విన్నది. దేవుని మీద మిక్కిలి విలువగల వాల్యుబుల్ అత్తరు తీసి ఆయన తల మీద పోసింది, ఆయన పాదాల మీద పోసింది, ఆయన పాదాలు తుడిచి ఆయన మోకాళ్ళని ఆరాధిస్తున్నది. 12 మంది శిష్యులో కొల్లీలో పడ్డాడు, కింద ఉన్నది యూదా ఇశ్రాయేలు. ఆయన ఏమంటాడు ఎరుకోదే, అగో గింత విలువగల అత్తర్ యేసు ప్రభు తల మీద పోసింది, పాదాలు తుడుతున్నది. ఇది బీదలకు అమ్మి ఆ ధనం తీసుకొచ్చి సందలు వేసిన పడితే కొందరికి లాభం వస్తుండే కదా, అంటే అందులోకెళ్ళి కొన్ని పైసలు వేసుకొని ఈయన తింటుండే. ఇది క్షయమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ పైసలు పెట్టి అత్తరైన తల మీద పూసుడెందుకు, ఆయన కాళ్ళను ఎందుకు దూడాలా? ఇది అమ్మి బీదలకి ఇస్తే బీదలు బాధపడుతుంది, కానీ ఆయన బీదల మీద ప్రేమ కలిగి కాదు. ఆ ధన సంచి ఆయన దగ్గర ఉన్నది, అందులోకెళ్ళి కొంత కట్టుకొట్టాలంట చూస్తున్నాడు. కానీ మరియా దేవుణ్ణి ప్రేమిస్తున్నది. మిక్కిలి విలువగల అత్తరు తీసి ఆయన తల మీద పోసింది. యేసుప్రభు అంటున్నాడు, ఆమె ఏ చేస్తున్నదో చేయనీయండి. దాని తర్వాత యేసుప్రభు మరణానికి పోయింది తెలుసా? ఆ అత్తరు అట్లనే ఉన్నది, ఆ సువాసన అట్లనే ఉన్నది. దాని తర్వాత యేసుప్రభుని పట్టుకపోయి గొల్గతా పర్వతం మీద సిలువ వేసింది తెలుసా? విలువగల అత్తర్ ఆయన తల మీద పోసింది. దేవుని ఎంతగా ప్రేమిస్తున్నది, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నది. ఆమె తెలుసుకున్నది, ఈయన లోకరక్షకుడు, ఈయన నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, నా ఇంటి సమస్యలు సాల్వ్ చేస్తాడు, నాకు కావాల్సింది ఏదో ఆయనకి ఇస్తాడు. ఆయన మీద ఆధారపడ్డది. ఆమె చింత యావత్తు భారం అంతా యేసుప్రభు మీద మోపింది. ఆమె ప్రేమ చూపెడుతున్నది. తల మీద అత్తరు బాటలు పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అది తల నుంచి కింది దాకా పారుతున్నది, సుగంధమైన వాసన. తల వెంట్రుకలతో తూడుతున్నది పాదాలు. ఎంత తగ్గింపు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మార్త ఎంత తెలుసుకున్నది ప్రభు అయిన యేసుక్రీస్తును, మరియా ఎంత తెలుసుకున్నది. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెంత తెలుసుకున్నావు యేసు ప్రభును? నువ్వెంత తెలుసుకున్నావు? ఈరోజు ప్రభు నాతో మాట్లాడుతున్నావు, నువ్వెంత తెలుసుకున్నావు? మనం ఎంత తెలుసుకున్నాం ప్రభును? ఏమన్నా ప్రభుని తెలుసుకున్నాం ఆయన ఏమై ఉన్నాడని? ఆయన దగ్గర మనం ఏదైనా పొందాలంటే మనం అంత పవర్ ఉండాలి. బటన్ ఒత్తంగానే కరెంట్ చాలా అవుతుంది, అంత పవర్తో పోతుంది స్పీడ్లో. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏదైనా పొందాలంటే నువ్వు ఎంత ప్రేమతోని ఎంత భయంతో ప్రభుని ప్రేమిస్తున్నావు. ప్రభు నీ గురించి నా గురించి అందుకే చింతిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు నీ వాక్యం వింటున్నాము కానీ ఇంకా నన్ను అర్థం చేసుకోలేరు వీళ్ళు, ఇంకా అర్థం చేసుకోలేరు. పూర్ణ మనసుతో ప్రేమిస్తాం, పూర్ణ మనసుతో ఆరాధిస్తాం, మన చింత భారం ఆయన మీద మోపుదాం. ఆయన మన చింత యావత్తులు అన్నీ తీరుస్తాడు. మనం క్షయమైన ఆహారం గురించి ప్రయాసపడుతున్నాం.
హారం తింటే నీకు మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళా ధూప తగులుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఇది సంచిపోయేదాకా ఉండనే ఉంటుంది. ఇది ఏదో చెల్తేరే ఇలా బిర్యానీ అనుకుంటావు, రేపు పప్పు అనుకుంటావు, ఎల్లుండి ఇంకేదన్నా కూర అనుకుంటావు, ఇంకేమన్నా అనుకుంటావు, తింటావు, తీరుతుంది. అది మళ్ళా ఆకలి అవుతుంది. అక్షయమైన ఆహారం నా ప్రభు, ఆయనను ఆరాధిస్తానికి వచ్చిన మరియలాగా మొత్తం సమర్పించుకున్నది ప్రభుకు. ఆ విధంగా ఆరాధిస్తే ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. 2 వచనాలు చదువుకుందాము. 2 తిమోతి 4వ అధ్యాయం 2-3 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయం 2-3 వచనాలు. వాక్యమును ప్రకటించుము, సమయమును అసమయమును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించి ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొనకు పోగు చేసుకుంటారట. సత్యం పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపున తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అవన్నీ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుమని తిమోతితో పౌలు చెప్తున్నాడు. స్వకీయ దురాశతో ఈడ్చబడతామట మనం. స్వకీయ దురాశ, నాకేదన్నా లాభం ఉంటే నేను దేవుని దగ్గరికి వస్తా, నాకేదన్నా ఇస్తే నేను వస్తా, దేవుడు ఉన్నాడో లేడు. స్వకీయ దురాశలు, ఒక దురాశ మనిషిలో ఉంటుందని ప్రభువాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దురాశ కలిగి వస్తే మనం ఏం పొందాం దేవుని దగ్గర? మరియాని జ్ఞాపకం చేసుకుందాం. మిక్కిలి విలువగల అత్తరు తీసి ఆయన పాదాల మీద పూసి, ఆయన తల మీద పూసి తుడుస్తున్నది. ప్రభా, సమస్తము నీవే, నీకు నువ్వు అన్ని ఎరిగిన దేవుడవు ప్రభా నా గురించి అని అంటున్నది. ఆ విధంగా మనం ఆరాధిస్తాం. స్వకీయ దురాశలు అన్నది సాతాను పుట్టిస్తుంది. ఒక దురాశ, నేను దేవుని దగ్గరికి అయితే నాకేమైనా దొరకాల, నాకు దొరకకుండా నేను దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడు? ఈ లోక సంబంధమైన తిండి కాల, లోక సంబంధమైన ఆశలు నెరవేర్చాలా? ఆఖరి ఒక వచనం చదివి ముగిస్తాం. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అంటున్నాడు దావీదు. మహారాజ్ జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో కూతుండాలని అనుకుంటున్నా. ఎందుకంటే దావీదు మహారాజ్ తెలుసు, ఒకప్పుడు ఆయన ఏముండే, అడవిలో పాగ చుట్టుకొని చేతుల కట్టె పట్టుకొని గొర్రెలు మేపుతుండే. అలా అన్నదమ్ములు ఆయన దేకలేరు. అలా తండ్రి సుఖ చూడపోతుండే, ఎటు పోయిండో ఏం చెప్తున్నాడు. సాముయేలు ప్రవక్త వచ్చినప్పుడు 7 అన్నదమ్ములను చూపెట్టిండు, కానీ దావీదును చూపెడతలేరు. సాముయేలు ప్రవక్త అభిషేకించడానికి వచ్చిండు. ఇంకోలా ఉన్నారా నీ కొడుకులు అంటే, ఒక్కడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తాడు, జంగల్లో ఉన్నాడు. పిలిపియండి అంటే తల్లిదండ్రులుగా లెక్క చెప్తలేరు, అన్నదమ్ములు లెక్క చెప్తలేరు, అతడు ఎక్కడనో ఉన్నాడు. అసుంటే ఆయన తీసుకొని వస్తే అభిషేకించిండు. దిక్కులేనివాడు, ఎవరు ఎన్నిక చెత్తలేరు, ఎవరు లెక్క చెత్తలేరు. అసుంటి అతన్ని తీసుకొని వచ్చి అభిషేకించాడు. ఆయన రాజు అయిపోయాడు. ఆయన అంటున్నాడు, నేను చిరాకాలము ఏమంటున్నాడు, నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నా. దేవుని దగ్గర నేను ఒక వరం అడుగుతున్నా నేను అంటున్నాడు. వరం అడుగుతున్నాను, నేను ఆ వరం గురించి వెతుకుతున్నా. ఆయన ప్రసన్నత చూడాలని ఆయన ఆలయంలో నేను దేవుని వాక్యం ధ్యానిస్తున్నా. జీవారాత్రం నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో నాకు తెలుసు. ఆయన ఏదన్నా చేయగలుగుతాడు. ఎక్కడనో గొర్రెలు కాసుకున్నా నన్ను తీసుకొచ్చి ఈడి దాకా తీసుకొచ్చిండంటే నన్ను ఇంకా ముంగడికి ఎటు తీసుకుపోతాడో నాకు తెలియదు. నా దేవుడు ఏమై ఉన్నాడో నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైంది నా దేవుడు ఏమై ఉన్నాడు. నా తండ్రి నన్ను లెక్క చేయలేడు, నా అన్నదమ్ములు నన్ను లెక్క చేయలేరు, నా నోళ్ళు చూస్తలేరు, కానీ దేవుడు నన్ను చూసిండు, నన్ను ఎన్నుకొన్నాడు, నన్ను రాజుని చేసిండు. ఇశ్రాయేల్ జనాంగం నేను ఇప్పుడు పరిపాలిస్తున్నా. కానీ ఇదంతా కాదానికి కారణం నా దేవుడే.
నేను ఆయన మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నా, నేను ఆయన మందిరంలో ఉండాలనుకుంటున్నా, ఆయన అధ్యాయాల్ని ధ్యానించాలనుకుంటున్నా. ఆయన నన్ను ఎక్కడికి తీసుకుపోతాడో నాకు ఇంకా తెలియదు. ఒకప్పుడు నేనేమై ఉంటుంది, ఇప్పుడు నన్ను ఏడికి తీసుకొచ్చిండు, ఇంకా ముంగడ నన్ను ఏడికి తీసుకుపోతాడో. నా జీవితం అంతా కాలం నేను దేవుని మందిరంలో ఉంటా, ఆయన మందిరంలో ధ్యానిస్తా, ఆయనను ఆరాధిస్తా, ఆయనను పూజిస్తా. ఆయన ఏదన్నా చేయగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు ఆయన. మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తున్నావు. నీ చింత నీ భారం నా మీద మోపు. ఆ మార్త దగ్గర మన పేరు పెట్టుకుందాం, మన పేరు పెట్టుకుందాం. విస్తారమైన పనులు పెట్టుకొని మన దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవుణ్ణి ముందు పెట్టుకుంటలేం, దేవుణ్ణి వెనక పెట్టుకున్నాం, మన సొంత పనులు ముందు పెట్టుకున్నాం. వాళ్ళని చుట్టాలు వచ్చింది అనుకో, ఇక ఆదివారం దాండి సంఘ పెద్ద సుఖలేదు, అత్తాడు రాదు. వచ్చిండు నా చుట్టాలు వచ్చిండ్రు, మటన్ తెప్పు చలో మసాలా దూరు నూరు 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 అండు 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 నూరు తిందాం తిందాం తిందాం. చుట్టాలని పెట్టి వాళ్ళకు థమ్స్అప్ లేకావు, నాతో క్యాలా మిరిండా లేకావు చలో. చుట్టాలు వచ్చింది. దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోయినరో అలాగే అర్థమవుతలేదు. ఈరోజు పరిశుద్ధ దినం, ఇలా దేవుణ్ణి ఆరాధించే దినం. నా దేవుని మందిరంలో జీవితకాలం నేను ఉండాలనుకుంటున్నా. ఒక్క చుట్టం వస్తేనే మన కథం. మార్త ప్రశ్న అడుగుతున్నది, నీకు చింత లేదా? యేసుప్రభు అంటాడు, నాకు చింత ఉన్నది. నీ గురించి నా గురించి మన అందరి గురించి చింత ఉన్నది, కానీ మనం ఇంకా దేవుని గుర్తుపట్టలేము. ఈరోజు గుర్తుపడదాం, చిరాకాలం దేవుని మందిరంలో ఉందాం, ఆయనను ఆరాధిస్తాం. క్షయమైన ఆహారం గురించి ఆలోచించద్దు. ఇది మనకు దొరుకుతూ ఉంటే జీవితాంతం ఇదే తింటాం. అవే బియ్యం, అవే పప్పు, అదే మటన్, అదే బిర్యానీ జీవితాంతం తింటాం. పానం పోయినాక తినం, ఇక సమాప్తం. దావీదు గుర్తుపట్టింది. నువ్వు గుర్తుపట్టినవా ప్రభును? నువ్వు గుర్తుపట్టినవా? మార్త గుర్తుపట్టలేదు. మరియా గుర్తుపట్టింది ప్రభుని. మరియా గుర్తుపట్టింది, నా ప్రభు మిక్కిలి విలువగల అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి ఆరాధిస్తున్నది. ఈరోజు నువ్వెట్లా ఆరాధిస్తావు? ఈరోజు నేనెట్లా ఆరాధిస్తా? దేవుడి వాక్యం దీవించునుగా. వాళ్ళను ఆశీర్వదిస్తాడు. 2 కూడికలు మాత్రమే జరుపుతున్నాం. ఆరాధన ఒక 3 గంటలు, ప్రార్థన కూడిక 1 గంట. దేవునికి సమయం ఇద్దాం. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన సొంత ప్రయాసంలోనే మనం ప్రయాసపడుతున్నాం, జీవితాంతం ప్రయాసపడతాం. ఈ కష్టం ఉంటుంది. శ్రమపడంది జీతం లేదు, జీతం లేనిది శ్రమపడంది జీతం రాదు, జీతం రాకుంటే మన బ్రతుకులు కావు. అది ఆది కాండంలోనే రాసిండు, మీరు కష్టపడి చెమటాడిపి తింటారంటని. అది మనకున్నది. దాంతో పాటు దేవుని మీద ఆధారపడదాం, మన భారాలు మోపుదాం. సమయానికి దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు పొందుదాం. మన సుఖంతో లింపుతాడు. మరియు సుఖనక్క గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని అక్కకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయనట్లు. మరి ఈరోజు జాన్ బాబు రాలేడు, అతని కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకుందాం. మరియు దీప ఈరోజు లేదు, ఆ కుటుంబం సుఖం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఈరోజు ఆమెని బర్త్డే ఉంది, అయితే వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు. ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళాలని మనవి. అయితే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ వయసు, ఈ ఆయుష్, దేవునికి మనం ఎంతనో కృతజ్ఞులుగా ఉండాలా. ఆ కుటుంబం గురించి, ఆమెని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళాలని మనవి. మరియు ఇప్పుడు క్లుప్తంగా 2 పాట పాడితే వాక్యం ఉండదు, చిన్న వాక్యం ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. పాటలు పాడిన తర్వాత మనం చిన్న వాక్యం విని వెళ్ళిపోదాం. హలో,
అందరికీ వందనాలు. లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు. ప్రతి ఉదయం నూతన కృపతో నన్ను పలుకరించిన నా దేవా, ఎన్నో మేలులు చేసి తృప్తిపరచి నడిపిన నా తండ్రి, మనసే బలిగా నా హృదయమే కానుకగా, మనసే బలిగా నా హృదయమే కానుకగా అర్పించానయ్యా. నీ పాదము చింత నివేచియున్నానయ్యా, నీ కొరకైనా తండ్రి, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు. ఒంటరిని నేను కానని, నా తోడై నీ ఉన్నావని, ఒంటరిని నేను కానని, నా తోడై నీ ఉన్నావని, నా కలలను కలలుగా కానీయక, నా ఆశను నిరాశ కానీయక, నా కలలను కలలుగా కానీయక, నా ఆశను నిరాశ కానీయక, నా తండ్రిలా నా తోడువై నన్ను నడిపిన యేసయ్యా, నా తండ్రిలా నా తోడువై నన్ను నడిపిన యేసయ్యా, లేరు ఎవరు నీలా నన్ను ప్రేమించుటకు, లేరు ఎవరు నీలా నన్ను పలుకరించుటకు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను.
చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేరా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను బలసూచకమైన మందసమానికై బలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయేనా సంఘక్షేమమే నా ప్రాణమాయేనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నుంచి మనము మరి బర్త్డే వాళ్ళు కేక్ తీసుకొస్తారు దాని గురించి మనం ఆ కార్యక్రమం ఉన్నది కొంచెం ఆలస్యం అవుతుంది ఉందాం కొంచెం ఆలస్యం అయితే మనం సాయించుకుందాం ఒక వచనం మాత్రం అది దానికి ఆధారంగా 2 వచనాలు చెప్తా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఈరోజు నూతన దంపతులు లక్ష్మణ్ మరియు అతని భార్య వచ్చింది చేయండి దేవుడు వాళ్ళకు మంచి ఐక్యత ప్రేమ కలిగి జీవించడానికి సాయం చేయనట్లు ప్రార్థన చేయండి వాళ్ళ గురించి అయితే ఇప్పుడు క్లుప్తంగా ఒక వచనం రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మనం ధ్యానిస్తామని ఏమున్నదో దాని అర్థం ఏందో తెలుసుకుందాం రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతున్నది ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండానట్లు పాప శరీరం నిరర్థమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి నని ఎరుగుదుము ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వాధికారి సృష్టికర్త పరలోకపు తండ్రి ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా ఈ సమయంలో హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుని నిలబెట్టినావు నాలో నీవుండి మాట్లాడు నాయన నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె రోమా పత్రిక రోమా సంఘానికి పౌలు రాస్తున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే 5వ వచనం మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై యుందుము ఏమనగా మనం ఇకను పాపం దాసులం కాకుంటాం ఓకే ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం రోమా 6:5 మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమై ఉండిన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమై ఉందుము వచనం మనతో మాట్లాడుతుందంటే మరణం యొక్క సాదృశ్యం ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యంకు మనం ఏమై ఉన్నామట
ఐక్యపరచబడి ఉన్నాం ఆ? అనే మనం వచ్చినాం కదా. ఆయన మరణం యొక్క సాదృశ్యంకు ఐక్యత మనం సమ్మతించినాం. నా ప్రభు నా గురించి మరణించిండు. ఈ లోకము, ఈ పాప లోకంలో నుంచి నేను విడిచిపెట్టాలా, నరకం పోయేటని నన్ను పరలోకం చేర్చడానికి ప్రాణం పెట్టిండు. ఆయన నా గురించి మరణించిండు. అది ఒక సాదృశ్యం. దాని గురించి మనం, ఆ సాదృశ్యంకు మనం సరిపోయిన వారంగా ఉండాలి. ఆయన మన గురించి మరణిస్తే మరి మనమేం చేయాలి? మనం శరీర క్రియల గురించి మరణించాలి, అంతే కదా. ఐక్యపరచబడాల దాని గురించి, అంతే రాసింది ఉన్నది. మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉన్నాయడాలి, ఐక్యం కలిసి ఉండాలి. ఎస్, నా ప్రభు నా గురించి మరణించుండు, నేను ఈ లోకంలో ఆయన గురించి, లోకంలో నేను ఆయన గురించి మరణించాలంటే ఏమని చేయాలా? శరీర క్రియలు, లోక ఆశలు, లోప క్రియల గురించి మనం చనిపోవాలి. లోకంలో ఏముంటుంది? ధనాశ, ధనం సంపాదించాలనే ఆశ మనలో నుంచి తొలగిపోవాలి. అబద్ధం ఆడేది ఉంటుంది లోకంలో, అది మనలో నుంచి చంపేసుకునాల. మనిషికి అబద్ధం ఆడే స్వభావం అది అందరితో ఉంటుంది. నువ్వైనా నేనైనా ఎంత దేవుని వాక్యం విన్నా కానీ, ఎన్ని దేవుని మాటలు విన్నా కానీ ఒక్కొక్క చిన్న చిన్న అబద్ధాలు మనం ఆడతాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నా, ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యంలో మనం ఐక్యపడాలంటే అబద్ధం ఆడుడు మానేయాలా. శరీర కోరికలను, నేత్రాశ, శరీరాశ, జీవ డంబం, అవి ఇట్లని విడిచిపెట్టాలి. శరీరాశ, శరీరంకు కావాల్సిన ఆశలు ఉన్నాయి కొన్ని, అవి ఖతర్నాక్ ఆశలు. అవన్నీ ఆ ఆశల గురించి మనం చనిపోవాలి. ఎందుకంటే నా ప్రభు నా గురించి చనిపోయాడు. నేత్రాశ, కళ్ళకు చూసిందేలన్న గాల అనుకునే ఆశ, అది మనం విడిచిపెట్టాలా, దాని గురించి మనం మరణించాలా. అప్పుడు మనం ఆయన యొక్క మరణంలో మనం సాదృశ్యం అయిపోయినాం. పాపం చేయడానికి పారిపోలా, దూరం పారిపోలా. అప్పుడు మనం ఆయన మరణంలో మనం సాదృశ్యమైనామంటే ఐక్యపరచబడ్డాం. ఎస్, నా ప్రభు నా గురించి చనిపోయాడు ఆయన శరీరంలో నేను ఉన్నాను దినాలని శరీరం గురించి చనిపోవాలా. ఇప్పటిదాకా నేను క్షయమైన ఆహారం గురించి అక్షయమైన ఆహారం గురించి ప్రయాసపడదు. ఈ ఆహారం తింటే ఆకలి అవుతుంది, మళ్ళీ తింటాం, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. దీని గురించి ఎక్కడ చింతించదా, దేవుని మీద ఇడిసబెట్టాలని. పాపం గురించి మనం ఇది ఉండాలా, ముసలమ్మ ముచ్చట్ల గురించి మనం దూరం ఉండాలా, అబద్ధం ఆడే విషయంలో మనము దూరంగా ఉండాలా. అవి విడిచిపెట్టాలా. అవి విడిచిపెడితే మనం సంతోషంగా ఉంటాం. తాగుట, సిగరెట్ పట్టుడా, బీడి పట్టుడా, తాగుట, అవి విడిచిపెట్టాలా. అవి శరీర సంబంధమైనవి, అవి విడిచిపెట్టాలా. పాప కార్యాలను విడిచిపెట్టాలి. చెడ్డ ఆలోచనలు వస్తాయి. దేవునికి ప్రార్థన చేయాలి, ప్రభా నాకు చెడ్డ ఆలోచనలు వస్తాయి, మనకు అందరికీ వస్తాయి. చెడ్డ చేయాలి, ప్రభా నీ మరణ సాదృశ్యంలో నేను ఐక్యపరచబడ్డా, కానీ నాకు శరీరం సాతాన్ నన్ను ఏం చేస్తున్నదంటే నన్ను ఇంకా లాగుతున్నది. దేవా నాకు అసలు ఆలోచనలు రాకుండా ప్రభా నన్ను కాపాడు అని ప్రభుని అడగాల. ఒక్కటే ఏమనంటే ఆయన యొక్క మరణం సాదృశ్యం అందు మనం ఐక్యపరచబడాల. ఎస్, నువ్వు నా గురించి చనిపోయినావు, నేను చనిపోవాలి. అప్పుడు మనం సంతోషంగా సుఖంగా ఉంటాం. ఇంకోళ్ళు ధనవంతులు అయినదాన్ని నాకు ఓర్వరాని గుణం రాదు. ఎందుకంటే ఇవాళ పానం పోతే అది ఇన్నే ఉంటుంది, ఈ మేడలు ఇన్నే ఉంటాయి, ఈ మిద్దెలు ఇన్నే ఉంటాయి. ఇవాళ దేవుడు అంటాడు నువ్వు లేవు, ఎస్ యు ఆర్ ఫినిష్ అంటే ఇదంతా ఇన్నే ఉండిపోతుంది, తీసుకుపోతారు కదా. మరణం అంటే ఇదంతా శాశ్వతమైంది కాదు. ఇప్పుడు యవనస్తులు బట్టలు వేసుకుంటే అందం కొడతారు. నువ్వు ముసలోళ్ళకి ఎన్నో మంచి బట్టలు వేసినా కానీ శరీరం అన్నది క్షీణించిపోతుంది. ఇవాళ ఉన్న శరీరం రేపు ఉండదు. అది అందం మోసము, సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం చెప్తున్నది. ఈ అందం ఎప్పుడు ఉండదు. ఎట్లా ఏండ్లు వాడుతూ ఉంటాయో మనం ఏమైపోతాం. మనం మొబైల్లో చూస్తాం, హీరోయిన్ ఈ టైంలో గిట్లుండే ఇప్పుడు గిట్ల అయింది కదా. చూద్దాం, హీరో గిట్లుండే ఇప్పుడు గిట్లా అయిండు, ఇట్లా అయిండు అంటే ఇట్లా అయిండు అంటే ఇక నీ కాలం దగ్గరికి వస్తున్నది అన్నట్లు కదా. నీ కాలం దగ్గరికి వస్తున్నది, నువ్వు గిట్లుంటివి ఇప్పుడు గిట్లా అయినావు.
అని ఇవి శాశ్వతమైనవి కావు. ఇవన్నీ మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం ఈరోజు మనతోని మాట్లాడుతున్నది. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మరణ సాదృశ్యంలో మనం ఐక్యపరచబడాలి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. లేకుంటే మనం సంతోషంగా ఉండం. అగో ఆమె చెంపలారు చేయించుకున్నది, మరి నేను సో చేయించుకున్నాలా? ఇక నీ మనసు అంతా అటే తిరుగుతుంది. పైసలు జమ చేసుకుంటావు, పైసలు జమ చేస్తావు, మంచిగా తినావు. నా పక్క ఆమె దగ్గర ఉన్నది 6 నాకు సుఖగాల, మరి నాకు గాలంటే నువ్వేం చేయాలి? ఉపాసం ఉండాలా, తిండికి తక్క చేయాలా, పప్పుచారు తినాలా, మటన్ తినద్దు. అట్లా చేసి కూడబెట్టుకున్నాక రోగం వస్తుంది, బీమార్ అయితే. అరే నేను చెంపలారుగా ఉంటా అంటే అనుకున్నా, కానీ డాక్టర్కి పెట్టబడుతుంది. ఇదంతా శరీరాశకు యేసుక్రీస్తు మరణంకు సాదృశ్యంలో మనం ఐక్యపరచబడలేమో అని మనకు దుఃఖాలు ఇవన్నీ అని దుఃఖాలు ఇసబెట్టాలి అనే అపోస్తులైన పౌలు ఏమంటాడు, ఈ లోకాశలన్నీ నేను పెంటతో సమానమై 2 వచనాల కాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగిస్తాం. అది ఏంటంటే ఫిలిప్పీ 3:10 కాలి జ్ఞాపకం చదువుతాను నేను. కాలి 3:10 ఏ విధం చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సహానుభావము గలవాడమై ఆయనను ఆయన పునరుత్థానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానమని ఎంచుకున్నాడట. ఈ లోకంలో ఉన్నాయని పెంటతో సమానమని ఎంచుకున్నాడు. ఇవన్నీ దానికి ఉపయోగం లేదు అని పౌలు అనుకున్నాడని చెప్తున్నారు. కొలసి 2:11 దాని పక్కగా దాని వెనుక పేజే 2:11 కాలి చదువుతా నేను. 2వ అధ్యాయం 11వ వచనంలో, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించాలట. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అప్పుడు మనం క్రీస్తు యొక్క మరణం యొక్క పునరుత్థానంలో మనం ఐక్యపరచబడ్డాం. యేసుక్రీస్తు మన గురించి చనిపోయిండు, మనసుగా ఈ లోకం గురించి చనిపోలా. ఇవన్నీ ఉట్టియే. కానీ ఆశలు తాగి లివర్ ఖరాబ్ అయిందట, సిగరెట్ విట్టి క్యాన్సర్ అయిందట, ఇవన్నీ వస్తాయి. అవన్నీ దేవుడు ఏమన్నాడు, నేను శరీరంలో చనిపోయినట్టు మీరు సుఖ శరీరం అందు చనిపోండి. శరీర ఆశల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే కష్టము, బాధ, రోగం తీసుకొస్తుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శరీర ఆశలు ఆమెని బర్త్డే ఎట్లా కేక్ తెచ్చిన ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో పరిశుద్ధ దినంన హెచ్చరిక భాగంలో మాతో మాట్లాడినావు ప్రభా. ఈ శరీరాశలను మేము విసర్జించాలని, దాని గురించి మేము చనిపోవాలని చెప్పినావు నాయన. ఈ శరీర కోరికల గురించి మేము చనిపోతేనే నీ యొక్క మరణ సాదృశ్యంలో మేము ఐక్యత మాట్లాడినావు. అదేవిధంగా నాయన నిన్ను ఆరాధించే విషయంలో మరియా లాగా మేము ఆరాధించాలా. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటే కష్టాల పాలవుతాం, బాధల పాలమవుతామని నీవు మా గురించి చింతిస్తున్నావు అని మాట్లాడినావు నాయన. నేను ప్రేమించే విషయంలో మాతో మాట్లాడినావు ప్రభా. ఎన్నో సత్యాలు మాతో మాట్లాడుతున్నావు. వినిన మాటలు మా హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవించినట్లు సాయం చేయి నాయన. ప్రభా ఎన్నో సత్యాలు మాతో మాట్లాడుతున్నావు. మా తల్లిదండ్రులైనా ఈ సత్యాలు చెప్పారు నాయన. నువ్వు మాతో ఉన్నావు, మా మధ్యలో ఉన్నావు, మాతో మాట్లాడుతున్నావు. మా జీవితాలను ఆలోచించుకునటానికి ఒక తరుణం ఇచ్చినావు నాయన. సహాయం చేయు, మంచి జ్ఞానం, బుద్ధి మాకు దయచేయం. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించు ప్రభా. సంఘం నీ హస్తాల్లో పెట్టి ఉన్నాం. కొత్త ఆత్మలను సంఘంలో చేర్చుము, మమ్మల్ని అందరి విశ్వాసంలో బలపడుతుము. నీ యొక్క సంఘంలో ఒక బలమైన పునాదులుగా మేము ఉండటానికి సాయం చేయి నాయన. మా ప్రార్థన అంగీకరించి మా కుటుంబాలను ఆశీర్వదిస్తావని, నీపైన ఆధారపడి బ్రతకడానికి సాయం చేస్తావని, మా చింత యావత్తు మా భారం నీ మీద మోపుతున్నాం నాయన. నువ్వు సర్వశక్తి గలవారావు. మాకేది కావాలో మాకన్నా ముందే నీకు తెలుసు. మా ప్రార్థన అంగీకరించి మాకు సాయం చేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కుమార శుద్ధాత్మకును తగు స్తుతి
అందరికి వందనాలు. క్యాలెండర్లు 100 తీసుకొచ్చినాం. అందరికి 2 ఇచ్చినాం. క్యాలెండర్లు తీసుకపోండి, మీ పరిచయం ఉన్నోళ్ళకి ఇచ్చేయండి. క్యాలెండర్స్ దేశం పంపించాలంటే దేశం పంపించండి. మన క్యాలెండర్లు ఎక్కువ ఉన్నాయి. 100 క్యాలెండర్ తీసుకొచ్చి కిరీటంగా ఇచ్చిండు. ఆయన దయ, మనం బ్రతికి సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన దయా కిరీటం. 128వ కీర్తన మొదటి వచనంలో ఏవో యందు భయభక్తు గలవారు ఈ విధంగా ఆశీర్వదిస్తారన్నారు. దేవుని యొక్క భయము భక్తి మనకుంటే ఈ విధంగా ఆశీర్వదిస్తాము. సంవత్సరాలు దయా కిరీటంగా ఉంటాయి, ఆరోగ్యవంతులుగా ఉంటాం. 128 కీర్తన మొదటి వచనంలో భయభక్తి గలవారు ఈ విధంగా ఆశీర్వదిస్తారని ఆఖరి వచనంలో ఉన్నది. వాళ్ళు పిల్లలను సుగా చూస్తారట. అయితే మనం అందరం దేవుని భయము భక్తిలో ఉండాలి. భయం భక్తిలో ఉంటే ఆశీర్వాదాలు, మనం ఆయుష్ పెరుగుతుంది. అయితే దేవుడు ఆమెనికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చునుగాక. సంఘంలో పరిచయం చేస్తుంది, అందరికన్నా ముందొచ్చి సంఘంలో పనిచేస్తుంది. దేవుడు ఆమెని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి ప్రభా, నాయనా నీకు వేలాది స్తోత్రములు ప్రభా. సంవత్సరములు దయా కిరీటంగా మాకు దయచేసినావు నాయన. నీ అందు భయభక్తి గలవారు పిల్లల వరకు ఆశీర్వదించబడతావని, వృద్ధాప్యం దాకా నువ్వు కాపాడుతావని చెప్పినావు నాయన. తల వెంట్రుకలు నిలిచేదాకా నువ్వు కాపాడుతావని చెప్పినావు ప్రభా. నీ అందు భయభక్తి కలిగి ఉండటానికి నేర్పు నాయన. ఆమె నేను ఆశీర్వదించి దీవించుము, ఆరోగ్యం దయచేయం. నీ సంఘంలో ఒక స్తంభంగా పనిచేయడానికి సాయం చేయనైనా. ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రభా దినము లెక్కింప చేసిన దేవా ప్రభా, ఆమెని జన్మదినమని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీవు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నీకే మహిమ ప్రభావం కలుగునట్లు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చలో కేకోలు వస్తారు चले बराबर है. वो क्या किधर गया? वो खड़ा है. वो किधर गए वो लोग? अरे कैंडल की क्या जरूरत है, मत क्या चलेगा? नहीं चलेगा रहेगा, वो लंबा है. चलो हाँ केक काटो. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे आमनी, हैप्पी बर्थडे, may God bless